సో నెక్స్ట్ సార్ తెలంగాణ నుండి తీసుకుంటే ఇప్పుడు సో మన కొత్త సీఎం గారు అయ్యారు. రేవంత్ రెడ్డి గారు మన చంద్రబాబు నాయుడు గారికి దగ్గర శిశువు అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఆయన ఒక ఆట ఆడుకుంటున్నాడు అందరినీ. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్గా ఆడుకుంటాడు. రేవంత్ రెడ్డిని రమంత్ రెడ్డి అనుకున్నారు. అతను రమంత్ రెడ్డి కదరా బాబు, రేవంత్ రెడ్డి అనేటువంటిది. రేవంత్ అంటే పేరు తెలుసా మీకు? అర్థం తెలుసా? రేవంతుడు అంటే అర్థం తెలుసా మీకు? తెలియదు సార్, చెప్పండి. దానికి ఒక అర్థం ఏంటంటే గుర్రాలకి మచ్చిక చేసుకునేవాళ్ళని. రేసు గుర్రాలు మధ్య అంటే మదం ఎక్కిన గుర్రాలనే మచ్చిక చేసుకునేవాడు వీళ్ళంతా. అందుకే కేసీఆర్ గారిని అట్లా ఇప్పుడు కేటీఆర్ గారు నిన్న రోడ్డు మీద కూర్చున్నాడు. ఆ దృశ్యం ఏమనిపిస్తుంది మీకు చూస్తుంటే? అనేక సామెతలు గుర్తు రావట్లేదు. రాజే కింకరుడు అని హరిశ్చంద్రలో పద్యం ఉంటుంది. అలాగే వాడలు బళ్ళు బళ్ళు వాడలు అవుతాయి అని అనిపిస్తుంది. ఏంటండి, అనుకున్నామా అని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, నువ్వేమిస్తే అదే నీకు వస్తుంది, ఇలాంటివన్నీ టక్ మనం గుర్తుకొచ్చేవా? ఒకే ఫ్రేమ్లో 6 అప్పుడు ఒక సెకండ్లో 24 ఫ్రేమ్లు ఉన్నట్టు 24 థాట్స్ వచ్చేస్తాయి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. ఆయన ఏమన్నాడు ఒక 4 నెలల క్రితం, నా నవ్వు ఆగట్లేదు అన్నాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే. ఇప్పుడు ఎంతమందికి ఆగట్లేదో మరి ఆయన అలా చూస్తుంటే. అప్పుడు ఏమన్నాడు, మీరు ఇక్కడ ఎవరన్నా ప్రొటెస్ట్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారి గురించి హైదరాబాద్లో ప్రొటెస్ట్ చేయకూడదు, ఐటీ తెలంగాణ ఉద్యమం అప్పుడే ఎవరిని చేయనివ్వలేదు, అది ఇదని మాట్లాడాడు. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు? ఆయన రోడ్డు మీద కూర్చున్నాడు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పోదా? ఆయన ఏదో ధర్నా చౌక్లో కూర్చోలేదు, అసలు ధర్నా చౌక్ ఉండిచ్చాడు వాళ్ళు. ఇవన్నీ ఇప్పుడు మనం ఏమి ఇచ్చేవో అదే వస్తుంది అనేటువంటిది ఇది. ఇక్కడ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ మీరు నేను మనలాంటి సామాన్యులకి ఏమి ఇబ్బంది కలిగించలేదండి వాళ్ళ పరిపాలనలో. మనం హాయిగా ఉన్నాం. కానీ ఎందుకు ఓడిపోయారు? ప్రజలు కడుపు నిండిందారు ఏం చూస్తారంటే వాడు ఎలా ఉన్నాడు, వాడు ఏం బట్టలు కట్టుకుంటున్నాడు, ఎలా మాట్లాడుతాడు ఇది చూస్తారు. వాళ్ళు ఏ అహంకారం ఉందని చూస్తారు. ఇదే వాళ్ళు దెబ్బ కొట్టింది అంతే. దాన్ని తగ్గించుకోవాలంతే. ఇప్పుడు కూడా 2 నెలలు అయింది కొత్తగా గవర్నమెంట్ వచ్చి. కంగారు పడిపోవడం ఎందుకు? ఒక 6 నెలలు టైం చూసుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఎవరో ఏం చేయలేరు, వాళ్ళే తప్పు చేసుకుంటారు, వాళ్ళు కొయ్యాళ్ళే తవ్వుకుంటారు. అప్పుడు దాకా ఓపిక పట్టలేకపోతే ఎలాగా? 10 ఏళ్ల పాటు మీరు అధికారంలో ఉన్నారు కదా, మీకు బొటాబొట్టిగా అధికారం వచ్చినా కానీ బయట వాళ్ళు లాగేసుకున్నారు కదా, ఆ పని ఇంకా వాళ్ళు చేయట్లేదు కదా. మీరు ఇలాంటికి రెచ్చిపోయి మాట్లాడుతుంటే మొత్తం లాగేస్తారు. ఇప్పుడు జాతీయ పార్టీలు, ఇప్పుడు ఒక మాస్ హీరో ఉన్నాడు అనుకోండి, చిరంజీవి గారు, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, లేకపోతే పాత ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి. 20 ఫ్లాప్ సినిమాలు వచ్చినా ఒక్క సినిమా హిట్ అవుతే మళ్ళీ వాళ్ళకి పికప్ అయిపోతారు మాస్ హీరోలు. అలాగే జాతీయ పార్టీలు అట్టర్ ఫ్లాప్ అయిపోయినా మళ్ళీ పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు దెబ్బతిన్నాయనుకోండి అడ్రస్ లేకుండా పోతారు. అది అప్రమత్తంగా ఉండాలి. ఒక్క తెలుగుదేశం పార్టీ ఇందులోంచి మినహాయింపు. తెలంగాణలో 25 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. 2 సార్లు 15 సంవత్సరాల పాటు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. అయినా సరే వాళ్ళు అలాగే నిలబడ్డారంటే ఆ పార్టీకి స్ట్రక్చర్. టీఆర్ఎస్ కూడా స్ట్రక్చర్ లేదు, వేరే పార్టీ నుంచి తెచ్చుకున్నారు వాళ్ళు. వాళ్ళందరూ ఎవరింటికి వెళ్ళిపోతే అది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. కేసీఆర్ గారు కూడా నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, భాష బాగోలేదు అంటున్నారు. మీ భాష బాగుందా? ఆ మాట వస్తుంది. మీరు గతంలో మీరు మాట్లాడి 10-15 ఏళ్ళ నుంచి మీరు మాట్లాడి బయట తెస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారి మీద ఎవరికి కోపం లేదు. ఓటమి మరి ఎందుకు ఓడిపోయాడంటే ఓడిపోతారు. 10 ఏళ్ళు చేశారు, తెలంగాణ తెచ్చి నీకు 10 ఏళ్ళు ఇచ్చారు, తెలంగాణ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు ప్రజలు. అల్టిమేట్గా ప్రజల అభిప్రాయం కదా, మీరు దాన్ని తట్టుకోలేకపోతే ఎలాగా? ఇప్పుడు మెన్ మే కమాండ్ మెన్ మే గో బట్ బ్రూక్స్ గోస్ ఆన్ ఫర్ ఎవర్. అలాగా మీరు రాజకీయ నాయకులు వస్తారు పోతారు, ప్రభుత్వం ప్రజలు ఉంటారు. అలాగా అధికారం శాశ్వతంగా ఎలా అనుకుంటారు మీరు? అంత చదువుకుని అంత పండితుడైన కేసీఆర్ గారు కూడా ఈ చిన్న సూక్ష్మం తెలుసుకోకపోతే ఎలాగా? ఇప్పుడు ధిక్కారము సైతునా అని ఎలాగనుకుంటారు మీరు? చాలా సింపుల్ కదండి ఇది. మనం అనుకున్న విధి అదే విధి. మనం ఏమనుకుంటే అది అవుతాం. ప్రజాభిప్రాయం అనేటువంటిది డైనమిక్గా ఉంటుంది. మీరు ఎంతమంది పత్రికాధిపతులు విలేకరు సమావేశం ఎంతమంది తిట్టిపోసేయలేదు మీరు? మీకు నచ్చని ప్రశ్న వేస్తే అంత అసహనం ఎందుకు? ఒక క్షణం నోరు మూసుకూరుకుంటే అదే సరిపోద్ది కదా. ఒక క్షణం ఊరుకోవచ్చు కదా. మాకు కేసీఆర్ గారు అంటే చాలా ఇష్టం నాకు. కానీ వాళ్ళు 6 నెలలు కూడా ఆగలేకపోతున్నారు. ఏంటో ఇలా ఇప్పుడు ఓడిపోయారు, వాళ్ళకి అధికారం వచ్చింది, వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. వాళ్ళు బాగా చేస్తున్నారంటే మెచ్చుకోండి. అప్పుడు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు జనం. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రతిరోజు విమర్శించడమే కాదు,
వాళ్ళు చేసిన మంచి పని మెచ్చుకుంటే కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. ఉమ్. అంతేగాని వాళ్ళు తుమ్మినా దగ్గినా వాళ్ళని విమర్శిస్తే అలాగా ఓ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులకి తెలంగాణ ఆకాంక్షలకి ఏదైతే విస్మరించాడో ఎవరినైతే వదిలేసాడో మర్చిపోయాడో అవన్నీ పట్టుకున్నాడు ఆయన. ప్రగతి భవనం మీరు గేట్లు మూసేసారు, ఆయన గేట్లు తీసాడు. జనాలకి ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. వాళ్ళందరూ బాగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. అవును, ప్రజల వద్ద పరిపాలన. డెఫినెట్గా మీరేమో రాజులాగా వ్యవహరించారు, ఆయనేమో సామాన్యులే వ్యవహరిస్తున్నాడు. ఇవన్నీ జనాలు చూస్తూ ఉంటారు. మొన్నటి వరకు ఎడ్యుకేటెడ్ ఎలైట్ పీపుల్ ఆయన దూరంగా ఉన్నారు, ఈసారి వాళ్ళు కూడా చేస్తారు. అంటే మీకు మళ్ళీ ఇంకో 10 ఏళ్ళ దాకా ఛాన్స్ ఉండదు. అక్కడ మొత్తం లాగి ఖాళీ చేస్తారు. ఏ ఉద్యమం నిర్మించలేరు మీరు, ఎందుకంటే ఎమోషన్స్ ఇంక లేవు. మీది ఏదైతే ఎమోషన్ ఉందో రాష్ట్ర తెలంగాణ కావాలి వచ్చేసింది, ఇంకేముంటుంది ఎమోషను? అవును. ఒక ఆంధ్ర ప్రజలతోటే మీకు ఏదైనా ఉంటుంది. నీళ్ళ గురించి వాళ్ళు అసలు పట్టించుకోరు. దొన్నపోతు మీద మేము వాన గురించినట్టే వాళ్ళు అలా పట్టించుకోరు. మీరు ఏం కెలికినా పట్టించుకోరు. అది మన నాగార్జున సాగర్లో పోలీసులు తీసుకొచ్చారు, ఏమైంది? ఇప్పుడు కృష్ణా జలాల గురించి మాట్లాడతారు, అలా వినరాళ్ళు చిరంజీవి సినిమాకి వెళ్ళిపోతారు. వాళ్ళు పెద్ద పెద్ద గొడవలు జరుగుతుంటే సినిమా వేసుకుని చూస్తారు ఇంట్లో.